అసలు కుంభమేళ అంటే ఏంటి? కుంభమేళ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక ఉత్సవం. పురాణ కథ ప్రకారం దేవతలు రాక్షసులకి మధ్య అమృతం కోసం మహాయుద్ధం జరిగింది. దీనికోసం వారు వాసుకి అనే మహాపాముని తాడుగా మందర్ పర్వతాన్ని గడగడలాగా ఉపయోగించారు. ఇలా సముద్రాన్ని కలిపినప్పుడు మొదట విషం బయటకు వచ్చింది. ఈ విషానికి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంది. అప్పుడు ఆ విషాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయనను నీలకంఠురుడు అంటారు. తర్వాత వచ్చిన అమృతాన్ని అసురుల నుంచి రక్షించడానికి విష్ణువు మోహిని అవతారం తీసుకున్నారు. అసురులు మోహానికి ఆకర్షణకు బలహీనులుగా ఉంటారని తెలిసిన విష్ణువు అందమైన స్త్రీగా మారి మోహిని రూపాన్ని తీసుకుని అమృతాన్ని జాగ్రత్త పెట్టారు. ఆ సమయంలో అమృతం 4 చోట్ల పడిపోయింది. హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ మరియు ఉజ్జయిన్ లో ఈ ప్రదేశాల్లోనే కుంభమేళ జరుగుతుంది. మహా కుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి, పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి, అర్ధ కుంభమేళ 6 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. తదుపరి పూర్ణ కుంభమేళ 2037లో జరుగుతుంది. అర్ధ కుంభమేళ 2031లో జరుగుతుంది. ఈ ఉత్సవ సమయాన్ని సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహాల స్థానాల ప్రకారంగా నిర్ణయిస్తారు. ఈ మహోత్సవంలో హిమాలయాల నుండి వచ్చిన సాధువులు, అఘోరాలు, ఎప్పుడూ కనిపించని యోగులు కూడా కనిపిస్తారు. కుంభమేళలోనే దర్శనమిచ్చే ఈ నాగసాధువులు